తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షమాపణ చెప్పే అంశం కాకరేపింది. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు అధికారులు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు పవన్. దీనిపై తొలుత స్పందించిన బిఆర్ నాయుడు, క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వారు తిరిగి రారని సెటరిక్ గా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా ఈ వ్యవహారం వేడెక్కింది. మళ్లీ ఓ సమావేశం తర్వాత బయటకు వచ్చిన బిఆర్ నాయుడు బహిరంగ క్షమాపణలు చెప్పారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలక మండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు బిఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో అన్ని విషయాలను అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామని తెలిపారు. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది కొంతమంది అధికారుల తప్పిదం వల్ల జరిగినట్లు మాకున్న సమాచారం. ముఖ్యమంత్రి గారు సీరియస్ గా చెప్పారు. దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా చేసి అతి త్వరలో వాళ్ళకి మీద యాక్షన్ అయితే తప్పకుండా ఉంటుందనేది మాకున్న సమాచారం. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం. ఇక మీదట ప్రతి విషయంలోనూ కూడా బోర్డు సభ్యులు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఆ ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనేది మా ఉద్దేశం. ఆ విధంగా ప్రయాణిస్తాం. ఇక మీదట ఎట్లాంటి అవకతవకలు కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు కానీ జరగకుండా మేము పర్యవేక్షణ చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో